वजीर आला तेलंगाना रेवंत रेड्डी ने दावा किया है कि कई अफराद को मुल्क में मुत्तहदा आंध्र प्रदेश के वजीर आला आंजानी एनटी रामाराव की जानिब से मुतारिफ करदा इत्तेहादी सियासत की वजह से मौजूदा दौर में कई अफराद को सियासत में मौका हासिल हुआ है। उन्होंने हैदराबाद की हाईटेक सिटी में कम्मा कम्युनिटी ग्लोबल समिट का इफ्तिताह करते हुए कहा कि आंजानी एनटी रामाराव ने क़यादत का एक ब्रांड बनाया था और कई अफराद को सियासी तौर पर बढ़ने में मदद की थी। उन्होंने कहा कि कम्मा तबके ने ज़र क़ैज़ जमीन में हर जगह अपनी मौजूदगी को साबित किया है। कम्मा तबके का बुनियादी किरदार सख्त मेहनत और दूसरों की मदद करना है। उन्होंने तमाम शिराकतदारों से अपील की है कि वो हैदराबाद को कॉस्मोपॉलिटन और आलमी शहर के तौर पर तरक्की देने के लिए शिराकतदार बने। అందుకే ఒక సినిమాలో కొండ మీద అమ్మోరు కొండ కింద కమ్మోరు అని అన్నారు. నేను మామూలుగా మా మిత్రులతో అంటుంటా, కమ్మాస్ ఎక్కడున్నారో మనం గుర్తుపట్టాలంటే పెద్ద రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. సారవంతమైన నేల, సమృద్ధిగా నీళ్ళు ఎక్కడ ఉంటాయో ఎత్తుకుతే అక్కడ తప్పకుండా కమ్మాస్ ఉంటారని చెప్పి, అది వాళ్ళ కర్ణాటక అయినా, తమిళనాడు అయినా, తెలంగాణ అయినా, ఆంధ్రప్రదేశ్లో అయినా ఎక్కడ చూసినా సారవంతమైన నేలలు ఉండి మంచి పంటలు పండించగలిగిన, మంచి పంటలు పండుతాయని భూమి ఉన్న ప్రతి దగ్గర కమ్మ సోదరులు అక్కడ ఉంటారు. వాళ్ళ ఆలోచన ఎప్పుడు కష్టపడాలి, పంటలు పండించాలి, 10 మందికి ఉపయోగపడాలి, 10 మందిని ఆదుకునే ఆలోచన చెయ్యాలి అనేదే ఆ సామాజిక వర్గ నేపథ్యం. అదేవిధంగా నాకున్న సంబంధాలు కానీ లేకపోతే నాకున్న సన్నిహిత సంబంధాల గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఎక్కడున్నా నన్ను ఎట్లా అభిమానిస్తారో మిత్రుడు ఎర్పనేని శ్రీనివాసరావు గారు ఈ వేదిక మీద నుంచి మాట్లాడిన దాన్ని బట్టి నేను ఎక్కడున్నా, ఏ వేదిక మీద ఉన్నా కమ్మ సామాజిక వర్గం నన్ను ఎంత అభిమానంతో చూసుకుంటుందో